సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించకపోవడం దారుణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో జరిగిన కమర్షియల్ కోల్ మైన్ వేలంలో పాల్గొన్న భట్టి కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కోరారు. అవకాశం ఉన్నా గనులు ఇవ్వడం లేదని, కొత్త గనులు రాకపోతే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు భట్టి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. వేలంలో పాటలు పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థను కుదేలు చేయటమేనని భావిస్తున్నాం. ఇది ఏమాత్రం ఉపయోగకరంగా సింగరేణికి ఉండదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు 42,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము. మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మీరు సమయం తీసుకోవాలని, ఆ సమయం తీసుకున్న సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను, మిగతా రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి అఖిలపక్షంగా వచ్చి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి కలిసి విజ్ఞప్తి చేయడానికి మేము